తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని జనగామ జిల్లా సాధన వరకు ఉద్యమాల పురిటిగడ్డగా వెలసిల్లుతున్న జనగామ నియోజకవర్గం ఆసక్తికరమైన రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా వరుస ప్రచారాలతో జోరు కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రచారాస్త్రంతో యుద్ధంలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చింది. పొన్నాలను కాదని కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. జిల్లా సాధనలో కీలక పాత్ర పోషించిన దస్మంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. బహుజన రాజ్య వ్యవస్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఏలినటువంటి గడ్డ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నిలయమైనటువంటి గడ్డ, పెంబర్తి హస్తకళలకు నిలయమైనటువంటిదే జనగామ నియోజకవర్గం. జనగామ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఆసక్తికరమైనటువంటి రాజకీయాలతో హోరుగా సాగుతున్నటువంటి ప్రచారంలో ఎవరిని విజయం వరిస్తుంది, బీజేపీని విజయం వరిస్తుందా, బీఆర్ఎస్ను వరిస్తుందా, కాంగ్రెస్ను వరిస్తుందా అనేటువంటిది చూడాల్సిందే. 2 జిల్లాల్లో విస్తరించి ఉన్న జనగామ నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని మార్చి పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి కొమ్మూరు ప్రతాపరెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఆరుట్ల దశమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువసార్లు గెలిచారు. 1962, 1967, 1972, 1978లో వరుసగా 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే పాగా వేశారు. 1983లో టీడీపీ అభ్యర్థి, 1985లో సిపిఎం అభ్యర్థులు గెలిచారు. 1989లో కాంగ్రెస్, 1994లో సిపిఎం అభ్యర్థి గెలుపొందారు. 1999, 2004, 2009లో వరుసగా మళ్లీ 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య గెలుపొందారు. 2014-18లో బీఆర్ఎస్ నుంచి ముత్తిరెడ్డి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,22,000కు పైచిలుకు ఉండగా సరాసరిగా మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ముదిరాజ్, యాదవ ఓటర్లు గెలుపోటములపై ప్రభావితం చేస్తాయి. పొన్నాల లక్ష్మయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. అయినా ఇక్కడ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. జనగామలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని చెబుతున్నారు. మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆ మిషన్ భగీరథకు చెందిన గుక్కెడు నీళ్లు కూడా తాగలేదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. జనగామలోని అంతర్గత రోడ్లు సహా గ్రామాలకు సైతం రోడ్లు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, ఇంతవరకు దాని అతీగతి లేదని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెబుతున్నారు. దళిత బంధు దగాకోరు పథకంగా మిగిలిపోయిందని విమర్శిస్తున్నారు. అధికారిక ఎమ్మెల్యేలు ఒక జనగాంని అభివృద్ధి బాటలో నడిపించలేకపోయినారు. ముఖ్యంగా చెప్పాలంటే పేద ప్రజలకు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారో కనీసం అందులో ఒక సిటీ స్కాన్ లేదు, ఎంఆర్ఐ స్కాన్ లేదు. ఎవరికైనా ఆపత వస్తే డైరెక్ట్ రిఫర్ టు ఎంజిఎం అని రాస్తారు. మళ్ళీ వాడు పేదోడు ఇక్కడ ఒక అంబులెన్స్ మాట్లాడుకుని డైరెక్ట్ హైదరాబాద్కో వరంగల్కో తీసుకుపోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. ఇక్కడ జనగాంలో ఏ ఒక్క నివాసి అయినా, ఏ ఒక్క ప్రజలు ఇక్కడ నీళ్లు తాగినట్టయితే మేము దేనికైనా సిద్ధం. ఇక్కడ ఎవ్వరు నీళ్లు తాగట్లేదు. 10 ఏళ్ళు వీళ్ళు ఉన్నా కానీ వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటి వరకు. ఆ నిర్మాణాలు కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా మాత్రమే జరిగినాయి. ఈ లోకల్ గవర్నమెంట్ ద్వారా ఇంతవరకు మాకేం పనులు జరగలేదు. మా టౌన్లో కూడా ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా మాకు ఇక్కడ బస్టాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ హైదరాబాద్ రోడ్డు మొత్తం మునిగిపోతుంది. దీనికి సంబంధించిన ఎలాంటి చర్య వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేసింది ఏందో ఇక్కడ జనాలకు తెలుసు. ఎంతో పోరాటాలు చేసి జనగామ జిల్లా ఏర్పడ్డది. కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యంగా తయారైంది. మా శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ రోడ్డు, బాలాజీనగర్, జ్యోతినగర్, హైదరాబాద్ రోడ్డు, కుర్మవాడ, ఈ చిన్నపాటి తేలికపాటి భారీ వర్షం వస్తే హైదరాబాద్ హైవే రోడ్డు జలమయం అయిపోతుంది. సుందరీకరణ పేరుతోని అండర్ డ్రైనేజీ మోరీల నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వం.
కానీ అవి తాత్కాలికంగా నామమాత్రంగా కట్టి ఎక్కడి పోయే వాటర్ అక్కడ దారి చూపకుండా చేయడం వల్ల హైదరాబాద్ రోడ్ అంతా జలమయమైపోతుంది. నియోజకవర్గ జనగామ జిల్లా మాత్రం అభివృద్ధి అనేది నోచుకోకుండా ఎంతమంది నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేదు. జనగామ పట్టణ పరిధిలో డ్రైనేజీ ప్రాబ్లం సమస్యలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. దాంతోపాటు మున్సిపల్ సిబ్బంది కూడా మోరీలు తదనంతరంలో ఏకకాలంలో సాఫ్ చేయడం లేదు. దాంతోపాటు మన చిటగోడు రిజర్వాయర్ ఉన్నదే పేరుకు, కానీ ఇంతవరకు దానికి ఆ నీటిని తాగనీటికి నోచుకొని దుర్భరమైన పరిస్థితి నెలకొన్న జనగామ జిల్లా. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తానంటున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తానంటూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ అంతా తన వెంటే ఉందంటున్నారు పల్లా. అద్భుతంగా ఉండబోతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఇవాళ పెద్దల సహకారం ఉన్నది, కేసీఆర్ గారి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా దొరుకుతున్న నమ్మకం విశ్వాసం ఉన్నది. వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి, మరికొన్ని మెడికల్ కాలేజ్ వచ్చింది, మరికొన్ని కాలేజీలు తీసుకొని వస్తా, మరికొంత ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తా, ఉపాధి ఉద్యోగాలు మరిన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తా, ఇక్కడే స్థిర నివాసం ఉంటా, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా, వారికి కావాల్సిన సమస్యలు వారి యొక్క సమస్యల్ని తొందరగా నేను సాధిస్తా. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. 2004లో చేర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, అప్పుడు చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్నారు. స్థానికతను ప్రచారాస్త్రంగా మలుచుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలే తనకు శ్రీరామ రక్ష అని అంటున్నారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి సభను చాలా విజయవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా అన్నా నువ్వు మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసింది నువ్వే, తెలంగాణ ఉద్యమం ఇక్కడ భారీగా అభివృద్ధి అయ్యే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేసింది నువ్వే, నీ కన్సర్న్లోనే మేము పార్టీలో అప్పుడు చేరి మీతో పనిచేసినాం, మాకు ఎవరు అవసరం లేదు, స్థానికుడు కావాలి, కాబట్టి పార్టీలకు అతీతంగా మేము వచ్చి మీకు సహకరిస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో మాతోనే ఉన్నారు. సో ప్రజలందరూ కూడా, ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా స్థానికుడు కావాలని చెప్పి నన్ను కోరుకుంటా ఉన్నారు. జనగామ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఆరుట్ల దశమంత్ రెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది. కేంద్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ విధానాలను ప్రచారం చేస్తూ దశమంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. జనగామ బీజేపీ అభ్యర్థి గెలుపుడు ఖాయం. కేసీఆర్ చేస్తున్నటువంటి మోసపూరితమైన వాగ్దానాలతోటి ప్రజలు విసుకెత్తిండ్రు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు జరిగితే మా జీవితాలు వెలుగు నిండుతాయని వాళ్ళు గంటాపతంగా చెప్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఈరోజు గ్రామాలు నడుస్తున్నాయంటే, మేము గ్రామాల్లోకి వెళ్తున్న సందర్భంలో ప్రతిదీ నరేంద్ర మోడీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ పథకం కూడా జరుగుతలేదు. ఏ పథకం నరేంద్ర మోడీ కాంట్రిబ్యూషన్ లేకుండా జరిగింది ఒక్కసారి చెప్పమనండి. జనగామ కుర్చీ కోసం 3 అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా జెండా పాతాలని 3 పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జనగామ గడ్డను తమ అడ్డాగా మార్చుకునేందుకోసం ప్రధాన పార్టీలు పోటీ సాగిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం ఎలాగైనా విజయం సాధించాలని శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు కేసీఆర్ ఆశీర్వాదం ఉంది, ధనబలం ఉంది, ప్రజల ఆశీర్వాదం తనకే దక్కుతుంది, తానే విజయం సాధిస్తానంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా, తాను చేసినటువంటి జిల్లా కోసం కావచ్చు, తెలంగాణ కోసం చేసినటువంటి ఉద్యమాలు, ప్రజల కోసం చేసినటువంటి ఉద్యమాలే, పోరాటాలే తనను గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి దశమంత్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్కు ఉన్నటువంటి బలమే తనను గెలిపిస్తుందని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ ఎన్నికల్లో జనగామ ఎవరి వశం కాబోతుంది, ఎవరి జెండా ఎగరబోతుంది అనేటువంటిది డిసెంబర్ 3 వరకు చూడాల్సిందే.